వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజల్ తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న, ఒలింపిక్ ఉద్యమం ప్రధానంగా ఎన్ని భాగాలతో కూడుకొని ఉంది? ఆప్షన్ 1 2 భాగాలు, ఆప్షన్ 2 3 భాగాలు, ఆప్షన్ 3 4 భాగాలు, ఆప్షన్ 4 6 భాగాలు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 3 భాగాలు. మరో ప్రశ్న, సాధారణంగా ఒలింపిక్స్ ఓపెనింగ్ సమయంలో గ్రీసు దేశం ముందుండి మార్చ్ పాస్ట్ చేస్తుంది. ఈ సాంప్రదాయం ఏ ఒలింపిక్స్ నుండి అనుసరించబడుతున్నది? ఆప్షన్ 1 1920 యాంటివర్ప్స్, ఆప్షన్ 2 1924 ప్యారిస్, ఆప్షన్ 3 1928 ఆమ్స్టర్డామ్, ఆప్షన్ 4 1932 లాస్ ఏంజల్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 1928 ఆమ్స్టర్డామ్. మరో ప్రశ్న, మొదటి పారా ఒలింపిక్స్ను నిర్వహించిన దేశం ఏది? ఆప్షన్ 1 ఇటలీ, ఆప్షన్ 2 రష్యా, ఆప్షన్ 3 జర్మనీ, ఆప్షన్ 4 జపాన్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 1 ఇటలీ. మరో ప్రశ్న, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఐఓసి యొక్క ప్రధాన కార్యాలయం లౌసానే, స్విట్జర్లాండ్ నందు ఏ సంవత్సరం నుండి కొనసాగించబడుతున్నది? ఆప్షన్ 1 1900 ఇయర్, ఆప్షన్ 2 1910 ఇయర్, ఆప్షన్ 3 1915 ఇయర్, ఆప్షన్ 4 1920 ఇయర్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 1915 ఇయర్. మరో ప్రశ్న, భారతదేశ పురుషుల హాకీ జట్ ఎవరి కెప్టెన్సీలో 1948 లండన్ ఒలింపిక్స్లో స్వతంత్ర దేశంగా భారతదేశం మొదటి బంగారు పతకాన్ని గెలుచుకున్నది? ఆప్షన్ 1 జైపాల్ సింగ్, ఆప్షన్ 2 లాల్ షా బొఖారీ, ఆప్షన్ 3 ధ్యాన్చంద్, ఆప్షన్ 4 కిషన్ లాల్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 కిషన్ లాల్. వీడియోని చూసినందుకు అందరికీ ధన్యవాదములు. మేము అడుగుతున్న ఈ ప్రశ్నలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడాలని ఆశిస్తున్నాము.